హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ 7 సిరీస్ని ఫైనల్గా లాంచ్ చేసింది. చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఈసారి మాత్రం సూపర్ ప్రైజింగ్లో వీళ్ళు తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రియల్మీ 7 సిరీస్లో మనకి రెండు ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 7 అలాగే రియల్మీ 7 Pro. ఈ రెండు ఫోన్స్తో పాటు ఇంకొక 3 ప్రోడక్ట్లు కూడా వీళ్ళు లాంచ్ చేశారు. ఒకటి స్మార్ట్ ప్రోడక్ట్, ఒక బ్రష్ని లాంచ్ చేశారు, రియల్మీ సోనిక్ M1 అని. అలాగే రెండు మాత్రం స్టైలిష్ ప్రోడక్ట్, అలాగే అడ్వెంచర్ ఒక లగేజ్ బ్యాగ్ అని ఒకటి లాంచ్ చేశారు. అలాగే ఒకటి టోట్ బ్యాగ్ అని లేడీస్ కోసం ఒక బ్యాగ్ని కూడా లాంచ్ చేశారు. మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ సోనిక్ M1 టూత్ బ్రష్. దీని ప్రైస్ వీళ్ళు ₹1999 పెట్టారు, అంటే ₹2000. ఇది ఒక ఎలక్ట్రానిక్ బ్రష్ అనమాట. సో దీంట్లో వీళ్ళు రకరకాల ఫీచర్స్ యాడ్ చేశారు. 90 days పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే 4 డిఫరెంట్ క్లీనింగ్ మోడ్స్ యాడ్ చేశారు. సో దీని ప్రైస్ వీళ్ళు ₹2000 పెట్టారు. సెప్టెంబర్ 10వ తారీఖున వీళ్ళు ఫ్లిప్కార్ట్లోనో అలాగే realme.comలో సేల్లో కూడా తీసుకురానున్నారు. ఇక రెండోది ఒక అడ్వెంచర్ లగేజ్ ప్యాక్ అని ఒక ట్రావెల్ బ్యాగ్ లాంచ్ చేశారు. వీళ్ళు మనకి ట్రాలీ అంటారు కదా, ట్రాలీ స్టైల్లో బ్యాగ్ లాంచ్ చేశారు. దీని ప్రైస్ వీళ్ళు ₹2999 పెట్టారు. సో దీన్ని కూడా వీళ్ళు 10వ తారీఖు సెప్టెంబర్ తీసుకురానున్నారు ఫ్లిప్కార్ట్లోనో అలాగే realme.comలో. ఇక మూడోది ఒక టోట్ బ్యాగ్ లాంచ్ చేశారు, రియల్మీ టోట్ బ్యాగ్ 2 అని. సో ఇది లేడీస్ కోసం మనకి బ్యాగ్ వేసుకుంటారు కదా, లగేజ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అనుకోవచ్చు. ఇలాంటి స్టైల్లో ఒక డిఫరెంట్ స్టైల్తో తీసుకొచ్చారు. దీని ప్రైస్ వీళ్ళు ₹999 పెట్టారు. ఇది కూడా మీకు 10వ తారీఖు సెప్టెంబర్ సేల్లోకి రానుంది ఫ్లిప్కార్ట్లోనో అలాగే realme.comలో. ఇక మేజర్గా ఈరోజు హీరోస్ ఆఫ్ ది డే రియల్మీ 7 సిరీస్ రెండు కూడా సూపర్ ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు. నిజానికి ఇంతకుముందు మనకి రియల్మీ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి వీళ్ళు ఇంకా చాలా బెటర్గానే తీసుకొచ్చారు ప్రైజింగ్ విషయంలో. ఫస్ట్ మనం రియల్మీ 7 గురించి చూద్దాం. రియల్మీ 7లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీరో G95 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇది ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఇదే ప్రపంచంలో మొట్టమొదటి ఫోను ఈ ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చిన మీడియాటెక్ హీరో G90Tతో కంపేర్ చేసుకుంటే ఒక 10 to 15% బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అలాగే మీకు కూలింగ్ సిస్టమ్ కూడా కొంచెం దీంట్లో మార్చారు. ఒక 8 to 10% మాత్రం మీకు కూలింగ్ అనేది బెటర్గా చేస్తుంది అనమాట. ఇంతకుముందున్న హీటింగ్తో ఇష్యూ కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్గా కూల్ మెయింటైన్ చేయగలదని వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మాత్రం చాలా పవర్ఫుల్. మీకు ₹15,000 బడ్జెట్లో మాత్రం ఒక ఎక్సలెంట్ గేమింగ్ ఫోన్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది రియల్మీ 7లో. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. కొత్త డిజైన్తో తీసుకొస్తున్నారు. రెక్టాంగులర్ మాడ్యూల్ ఉంటుంది, 4 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX 682 సెన్సార్ని యూజ్ చేశారు. ఫైనల్గా సోనీ సెన్సార్స్ రియల్మీ ఫోన్స్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగా టెస్ట్ చేయాలని కూడా ఉంది. నేను జనరల్గా రియల్మీ ఫోన్స్లో మనకి సామ్సంగ్ సెన్సార్ చూసి బోర్ అయితే కొట్టింది. సో సోనీ సెన్సార్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మాత్రం టెస్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ కెమెరా ఇది. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి చాలా వరకు ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. ప్రో నైట్ మోడ్ అని, ప్రో షార్ట్ మోడ్ అని, ఇలాంటి రకరకాల ఫీచర్స్ యాడ్ చేశారు. అలాగే ప్రో కలర్ మోడ్ అని ఒక సినిమాటిక్ స్టైల్ తీసుకొచ్చారు. అది కూడా చాలా బాగుంది. అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ హైలైట్ చేస్తామో అదే కలర్లో ఉంటుంది, మిగతా అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో బ్లర్ బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది అది మాత్రం. సో ఇది కూడా మీకు అందులో యాడ్ చేశారు. ఇది మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ లాంటి ఫీచర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ 190 degrees. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఆ 2 కెమెరాలు వదిలిపెట్టండి, మెయిన్ 2 కెమెరాస్ మాత్రమే దీంట్లో ఉన్నాయి అనుకోండి. రియల్మీ 7 Proలో కూడా అంతే, 2 కెమెరాలు మాత్రమే ఉన్నాయి అనుకోండి. మిగతా 2 కెమెరాలు పెద్దగా ఉపయోగం అయితే మీకు ఉండదు. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక దీంట్లో ట్రిపుల్ స్లాట్తో కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 watts సపోర్ట్ చేసే సూపర్ డాట్ ఛార్జర్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ ₹15,000 పెట్టారు. అలాగే 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం మనకి ₹17,000 పెట్టారు. ఇది 10వ తారీఖు సెప్టెంబర్ మీకు ఫ్లిప్కార్ట్లోనూ అలాగే realme.comలో సేల్లోకి అయితే రానుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైస్. యాక్చువల్గా నేను 4GB ర్యామ్ తీసుకొస్తారనుకున్నాను, కానీ డైరెక్ట్గా వీళ్ళు 6GB ర్యామ్ ప్లస్ 64GB వేరియంట్ ₹15,000 పెట్టారు కాబట్టి చాలా రీజనబుల్ అనేది చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో హీరో ఆఫ్ ది డే అనమాట రియల్మీ 7 Pro. సో ఇది మాత్రం సూపర్ ఫోను. 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీంట్లో మాత్రం ఎలాంటి రిఫ్రెష్ రేట్ లాంటివి అయితే ఇవ్వలేదు. స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ 60 Hzతో మాత్రమే ఇది వస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఆల్రెడీ మనం రియల్మీ 6 Proలో చూసినాం కదా, సేమ్ ప్రాసెసర్ దీంట్లో కూడా వీళ్ళు యూజ్ చేశారు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ సేమ్ 4 కెమెరాలు ఉంటాయి. 64+8+2+2 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మనకి సోనీ IMX 682 సెన్సార్ని సేమ్ ఏదైతే 7లో వాడారో అదే 7 Proలో కూడా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ మాత్రం పంచువల్ కట్అవుట్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక్కడ మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్. 7లో మనకి 16 మెగాపిక్సెల్, దీంట్లో మాత్రం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 watts సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇస్తారు, సూపర్ డాట్ ఛార్జర్. ఇదే మనకి హైలైట్ అనమాట ఈ ఫోన్లో ఉన్న మేజర్ ఫీచర్. యాక్చువల్గా మనకి ఏదో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే ఫీచర్ వీళ్ళు మిడ్ రేంజ్ మొబైల్లోకి తీసుకొచ్చారు. ఇది మాత్రం సూపర్. ఇది మీకు 4500 mAh బ్యాటరీ కూడా డ్యూయల్ సెల్ బ్యాటరీని యూజ్ చేస్తారు. డ్యూయల్ సెల్ బ్యాటరీస్
వల్ల ఏమవుతుందంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, లైఫ్ ఎక్కువగా ఉంటుంది, మీకు ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. 2250 mAh బ్యాటరీలు 2 ఉంటాయి దీంట్లో. అది కాకుండా ప్రొడక్షన్ టెక్నాలజీ కూడా హెవీగా యూజ్ చేశారు. 10 డిఫరెంట్ సెన్సార్స్ యూజ్ చేశారు వీళ్ళు టెంపరేచర్ రేజెస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటరీ టెక్నాలజీ ఇది. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్, 4500 mAh బ్యాటరీ అనేది కేవలం 34 minutesలో మాత్రమే ఛార్జ్ చేయగలని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మాత్రం సూపర్. యాక్చువల్గా ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా సూపర్ అనమాట. ఇక దీంట్లో కూడా మీకు అండర్ 10, అలాగే అందులో రియల్మీ 7లో కూడా అండర్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ UI లేటెస్ట్ వెర్షన్తోనే వస్తుంది. దీంట్లో కూడా మీకు ట్రిపుల్ స్లాట్తో అయితే వస్తుంది. ఇక దీంట్లో కూడా వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB + 128GB వేరియంట్ 20,000 రూపాయలు పెట్టారు. అలాగే 8GB + 128GB వేరియంట్ 22,000 రూపాయలు పెట్టారు. ఇది సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లోనే అలాగే realme.comలో సేల్లోకి అయితే రానుంది. సో నన్ను అడిగితే బేస్ వేరియంట్ ఈజ్ ఇనఫ్, ఇంకొక 2,000 పెట్టుకుంటా అంటే 8GB కూడా వెళ్ళొచ్చు, పర్లేదు. 20,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు. సో నాకు మాత్రం దీంట్లో Realme 7 Pro మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. 65 watts ఛార్జింగ్, సూపర్ AMOLED డిస్ప్లే, సో ఇవన్నీ ఫీచర్స్ ఎక్సలెంట్గానే ఉన్నాయి. సో మంచి ఫోన్స్ తీసుకొచ్చారు. వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారని కింద కామెంట్స్లో రండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.